నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రాకేష్ కుమార్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. యా సార్, ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏంది, ఎట్లాంటి అంశాల మీద మాట్లాడడం జరిగింది సార్? ఒకటే నేనేమంటున్నా అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బూతులు మాట్లాడడం లేకపోతే కించపరచడం, ఆయన కొత్తగా చెప్పేది ఏం లేదు. నేనేమంటున్నా, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కావాలంటే 10th పాస్ కావాలి, ఇంటర్మీడియట్ పాస్ కావాలి, తర్వాత ఎంసెట్ రాయాలి, తర్వాత ఇంజనీర్ అవుతాడు. అంతే తప్పితే ఏదో వేగ్గా వచ్చేసి అసలు ఆయన చదువుకున్నాడో చదువుకోలేదు అన్న విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఒకటి. రెండు, నెక్స్ట్ వచ్చేసి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆఫీసర్లందరూ కూడా ఇంజనీర్లే. వాళ్ళందరూ కూడా ఏదో ఒక సంస్థ నుంచి ఇంజనీరింగ్ చదువుకొని రావడం జరిగింది. నువ్వేం చదువుకున్నావు సర్టిఫికేట్లు ఏ రోజు చూపెట్టాలి. నువ్వు అక్కడ పెట్టింది ఏంది, ఫిన్లాండ్కు జర్మన్కి పోయిన టీచర్లతో ఇంట్రడక్షన్ పెట్టుకున్నావు. మీకు చదువు చెప్పడానికి రాదని టీచర్లను తిడతావు. మీరు ఏం నేర్పించారు విద్యార్థికి? ఏమొస్తుంది? టీచర్లు ఏ చదువు చెప్తే అదే వస్తుంది. విద్యార్థులను తిడతావు, టీచర్లను తిడతావు. ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి వస్తే గొప్ప, ఇంగ్లీష్ పీస్ వస్తే గొప్పనా అంటావు. ఇంకోసారి ఫ్రెంచ్ నేర్చుకోవాలంటావు, ఇంకోసారి జర్మన్ నేర్చుకోవాలంటావు. ఒక క్లారిటీ ఉండదు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఉండదు. విద్యార్థుల మీటింగ్ పెడితే కేసీఆర్ని తిట్టిపోతావు, పేగులు మెడలు వేసుకుంటా అంటావు, గోళీలు తొండలు దొర కొడతా అంటావు. దానికను విద్యార్థుల సమావేశం పెట్టేది ఒక ఇన్స్పిరేషన్ స్పీచ్ ఉండాలి. అదేవిధంగా ఈరోజు నేనేమంటున్నా, ఒక టీ హబ్ పెట్టిన తర్వాత ఒక 2300 స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి. కేసీఆర్ గారు ఆధ్వర్యంలో, కేటీఆర్ గారు సారథ్యంలో పెట్టినటువంటి టీ హబ్లు. ఆ టీ హబ్ను విజిట్ చేయడానికి ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి మేధావులు వచ్చారు. నువ్వు పెట్టింది ఒకటి చెప్పు. నువ్వేంది ల్యాండ్ గ్రాబర్? నువ్వు ఏమన్నా ఎస్బీఐ ల్యాండ్ ఎవడన్నా వేలం ఇస్తాడండి? డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తాడా? ఆ కంపెనీకి సంబంధం ఒక బ్యాంకు, ప్రభుత్వ సంఘ బ్యాంకు, కంచగచ్చిబౌలి భూములు తాకట్టు పెట్టుకుంటావు. నువ్వు దేనికి ఏం చేస్తున్నావు అసలు? విద్యార్థులను తిరుగుతావు, ఉద్యోగాలు అడిగితే మందాగి చచ్చిపోమంటావు. ఉద్యోగస్తులు మీటింగ్ పెట్టుకుంటే జీతాలు పెంచమంటే, పిఆర్సీ ఇవ్వమంటే నన్ను చెప్పులు దొంగలు చూస్తారు, నాకు రూపాయి పుడతలేదు, అప్పు పుడతలేదు అంటావు. రైతుల దగ్గర పోతావు, సమావేశాలు పెట్టేసి ఇక్కడ లంక బిందెలు ఉన్నాయి అనుకుంటా అంటావు. లేకపోతే నా బట్టలు చింపుకోపోరే అంటావు, రక్తం జల్లురు అంటావు, పంటలు పండియాలంటే రక్తం జల్లురు అంటావు. ఇదా నీ భాష? ఏం చెప్పదలుచుకున్నావు అసలు ప్రజలకు? ఎప్పటికి నిరంతరం ఒక సంచలనాలు సృష్టించాలా, సంచలనాల్లో బతకాలి. అంతే తప్పితే నీకంటూ ఒక వైఖరి, నీకంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఒక పంత ఏ విధంగా చేసాం? పక్క రాష్ట్రంలో బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే అంటారు. నీ దగ్గరికి వచ్చింది ఎవరు? ఎమ్మెల్యేలు వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, పిల్లలు సర్టిఫికేట్లకు వస్తారు అని అడిగారు. ఉద్యోగాలు వచ్చినాయి, సర్టిఫికేట్లు అడుగుతున్నారు అంటే దానికని చెప్పేసి అసలు విద్యార్థులకు చదివే రాదని చెప్తాను. నువ్వు ఎంత గొప్పగా చెప్పుకోవాలి నీ విద్యార్థుల గురించి? నువ్వు రాష్ట్రాన్ని అట్లనే దుర్భాషలాడుతావు, విద్యార్థులను అట్లనే దుర్భాషలాడుతావు. కంపెనీలకు ఏం చెప్ప? అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయి ఇక్కడ, ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఉన్నారు, అద్భుతమైన మేధావులు ఉన్నారు, రండి ఇక్కడ కంపెనీలు పెట్టండి, మా విద్యార్థులను మీకు ఇస్తాం, వాళ్ళని ట్రైన్ చేసి ఇస్తామని చెప్పాలి. ఇంకా 2 ప్రోగ్రాములు లాంచ్ చేస్తామని చెప్పాలి. అంతేగాని ఈ విధంగా మాట్లాడడం మనకి ఏ విధంగా శోభనీయది, అది సరైనటువంటి భాష కూడా కాదు. పక్క రాష్ట్రాల్లో ఫీజు ఏమైనా ఇవ్వట్లేదు, మన రాష్ట్రాల్లో తర్వాత మాట్లాడదాం అంటే పోల్చడం ఎలా చూస్తారు సార్? ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ తెచ్చుకున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇలా ఓపెనింగ్ చేయించుకున్నాం. మరి ఎన్ని ఎయిర్పోర్ట్ కట్టినాం? పక్క రాష్ట్రంలో అది అమరావతి నిర్మాణానికి నిధులు తెచ్చుకున్నావు, ఎన్ని నిధులు తెచ్చినావు? పక్క రాష్ట్రంలో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, నువ్వు ఎన్ని తీసుకొచ్చినావు? వాళ్ళు చేసినా నువ్వు చేస్తున్నావా? వాళ్ళ ఏదైతే ఇప్పుడు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేక నువ్వు ఇవ్వవా? వాళ్ళు కాదు, వాళ్ళు ఏది చేయకపోతే అది నువ్వు చేయవా? అని తుఫాన్ వచ్చింది, సముద్రం ఉంది, నువ్వు సముద్రం తవ్వుతా ఉంటావు రేపు కదా. ఏం భాష మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అడుగుతుంది ఈ రాష్ట్ర విద్యార్థులు, ఇక్కడ విద్యార్థులు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యి. అది లేకుండా ఏది పడితే అది మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇంజనీర్ల మీద చేసినటువంటి కామెంట్లను రిటైర్డ్ ఇంజనీర్లేమో అని పరికరాలు అంటావు, ఉన్న ఇంజనీర్లేమో చదువురాదంటావు. మరి ఇవ్వంతో నీకేమొచ్చి చెప్పు అని అంటున్నావు. నీకేమైనా వస్తే, నీకేమైనా సర్టిఫికేట్ ఉంటే చూపెట్టు. 7,000 ఉద్యోగం నోటిఫికేషన్ చెప్పారు సార్. ఇప్పుడు డీజీపీ గారేమో 19,500 పైచీలకు ఉద్యోగాలు ఉన్నాయని డీజీపీ గారు చెప్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో నేను 7,000 నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. ఆయన ఖాళీలు నేను అధికారి చెప్పింది నిజమా, లేకపోతే నీ ఇష్టారాజ్యంగా నేను ఉద్యోగాలు ఇస్తానని నిజమా? నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వేసినటువంటి నోటిఫికేషన్లు ఫిల్ చేసినాయి 12,000 ఉద్యోగాలు మాత్రమే. మిగతా నువ్వు ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎగ్జామ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాటిని మాత్రమే నువ్వు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు నువ్వు ఆల్రెడీ ఒకసారి మీటింగ్ పెట్టి ఏదైతే నువ్వు డాక్టర్లకు పోస్టింగ్లు ఇచ్చినావు, ఇంతవరకు వాళ్ళకి ఎక్కడ కూడా అంటే డాక్టర్లకు అపాయింట్మెంట్ ఇచ్చిన పోస్టింగ్ ఇవ్వాలి ఇంతవరకు. ఆ దుస్థితిలో ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తున్నాయని అబద్ధాలని చెప్పడానికే
ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకోటి నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాను, ఎందుకు రాజీనామా చేయాలి, నేను నీకు ఎడ్యుకేషన్ రాదు కాబట్టి రాజీనామా చెయ్యి. నేను నీకు ఏమొస్తుందో చెప్పు. టిఫిన్స్ పెడుతున్నా నేను. నేనేమంటున్నా అంటే పిల్లలకు టిఫిన్ ఆల్రెడీ కేసీఆర్ గారే పెట్టిర్రు, ఉమ్, దాన్ని రద్దు చేసిన మధ్యలో. నువ్వు ఏ గురుకులాల కన్నా అసలు బిల్లులు ఎన్ని ఇచ్చినావు చెప్పరాదబ్బా. నువ్వు ఇచ్చినా చెప్పరాదు. నువ్వేం చెప్పినావు, నువ్వు ఎన్ని బిల్లులు ఇచ్చినావు, ఎన్ని గురుకులాలకు బిల్లులు ఇచ్చినావు, ఎన్ని యంగ్ ఇండియా స్కూల్ కట్టినావు చెప్పు, తర్వాత మాట్లాడు. నువ్వు ఎడ్యుకేషన్ కాదు, ఎనీ మినిస్ట్రీకి అన్ఎలిజిబుల్ ఫర్ యూ అని చెప్పేసి స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే రాజీనామా చేయాలని కోరుకుంటారు ఇక్కడ. మేము ఒకటే కాంగ్రెస్ జనతా చెప్తున్నాం. పార్టీ సెంటర్ ఎడ్యుకేషన్ మీద రాజీనామా చేసినట్లుగా. నో నేను ఏమంటున్నానంటే కాక్రోచ్ జనతా పార్టీయో లేకపోతే అది విద్యార్థుల నుంచి వచ్చినటువంటి స్వచ్ఛంద ఉద్యమం. ఉమ్, అది నీటి పేపర్ లీక్ అవడంతో నిరుద్యోగ యువత అందరు కలిసి చేసినటువంటి ఉద్యమం. ఉమ్, దాన్ని కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. విద్యార్థులు స్వచ్ఛందంగా చేస్తున్న, యువత స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఏ పార్టీ వాళ్ళు ఓన్ చేసుకున్నా కానీ తప్పే అని చెప్పేసి ఇందిరా పార్క్ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి రాహుల్ గాంధీ నేను కాబట్టి నడిపించిన అంటారు కదా సార్. రాహుల్ గాంధీ వల్ల గెలిచి రాహుల్ గాంధీ ఒకవేళ నిజంగానే నడిపించేటోడైతే నీట్ ఎగ్జామ్ ఏది లీక్ అయిన రోజే అదే రోజు మేలనే ధర్నా కూర్చోలేదు కదా. ఉమ్, కాబట్టి వాళ్ళంతా ఉద్యమం చేస్తారు కాబట్టి అది బీజేపీ కాంగ్రెస్ ములాఖాతం స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్ని ఎదుర్కోవడం బీజేపీకి చేత కాదు, కానీ కాంగ్రెస్ని ఎట్లా ఎదుర్కోవడం బీజేపీకి తెలుసు. కాబట్టి ఉమ్, రాహుల్ గాంధీకి పర్మిషన్ ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందర ధర్నా కూర్చోబెట్టి. ఉమ్. ఒకప్పుడు రాహుల్ గాంధీ ఓట్ చోరు గురించి మాట్లాడారు, అందుకోసం ఎస్ఐఆర్ కూడా వచ్చింది. రాహుల్ గాంధీ ఏది ప్రశ్నిస్తే కూడా అది చేస్తున్నారు అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఎస్ఐఆర్ అనేది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. ఉమ్, దానికి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తేనే వస్తే మరి రాజ్యాంగం ఎందుకు? ఉమ్. కాబట్టి నేను ఏమంటా, రాహుల్ గాంధీ కొత్తగా చేసింది ఏం లేదు, చెప్పింది ఏం లేదు. సార్ కాకపోతే ప్రక్రియనే ప్రధాని అంటారు. లేలే, వాళ్ళు ఏదన్నా అనుకోని 15 ఏళ్ళ నుంచి అదే ముచ్చట చెప్తాను. నేనేమంటున్నా, ఆయన కాంగా ఎవరు అడ్డం పడతలే, కానీ ఆ స్థాయికి నీ నాలెడ్జ్ని పెంచుకో, ఆ స్థాయికి నిన్ను నువ్వు పెంచుకో. ఉమ్, కాంగ్రెస్ నాయకులు ఆ స్థాయిలో లేరు కాబట్టి ఇప్పుడు నువ్వు అక్కడ ఢిల్లీలో లాఠీ చార్జ్ చేసే విద్యార్థుల మీద ప్రశ్నించడం, మరి ఎందుకు అశోక్ నగర్ చౌరస్తాలో దిల్సుఖ్ నగర్ లో జరిగినటువంటి లాఠీ చార్జ్ని ఎందుకు ప్రశ్నిస్తావు? ఉమ్, నువ్వు నిజంగానే ప్రశ్నించాలనుకుంటే విద్యార్థుల గురించి పోరాటం చేయాలంటే అక్కడే కాదుగా, తెలంగాణలో కూడా విద్యార్థులు ఉన్నారా, వీళ్ళ గురించి కూడా మాట్లాడినప్పుడు మేము విశ్వసిస్తాం. ఉమ్, కాబట్టి రాహుల్ గాంధీకి ఈ దేశం గురించి, ఈ విద్యార్థుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి సామాన్య పరిస్థితుల గురించి ఏమాత్రం అవగాహన లేనటువంటి అజ్ఞానికి ప్రతిపక్ష నాయకుడు ఎవరన్నా అంటే అది రాహుల్ గాంధీ. సార్ కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు అంటేనే కేసీఆర్ అంటే నీళ్ళు అన్నట్టు ఉండదు. ఇప్పుడు వరంగల్లో నీళ్ళు రావట్లేదు, చాలా సమస్య వినిపిస్తుంది. ఇంకోటి రియల్ ఎస్టేట్ ఘోరంగా పడిపోయింది అంటారు, అది నిజమేనా సార్? ఇప్పుడు నన్ను ప్రశ్నించడం కాదు, మీరు స్వయంగా మీరు వెళ్ళండి, ఒకసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఇన్కమ్ ని చెక్ చేసుకోండి, తద్వారా మీకు తెలిసిపోతుంది. రెవెన్యూ ఆదాయం స్టాంప్స్ అండ్ రెవెన్యూ అయితే మీకు తెలిసిపోతాయి కదా. దాన్ని బట్టి ఎట్లున్నది అనేది మార్కెట్ పరిస్థితి కూడా మీకు క్షుణ్ణంగా తెలియడం జరుగుతుంది. ఇంకోటి ఎలక్ట్రికల్ ఫ్రీ వెహికల్స్ ఆటోస్ రాబోతున్నాయి అంట, దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు సార్? మొన్న ఫ్రీ బస్ వల్లనే చాలా మొన్న మహిళలందరినీ పిలిచి మీకు అందరికి బస్సులు ఫ్రీగా ఇస్తా అన్నారు. అవును. వాళ్ళందరికీ లోన్లు తీసి బస్సులు ఇచ్చారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పెద్ద ఫ్లెక్సీలు వేసిండు హైదరాబాద్ లో, లక్ష ఇండ్లు అన్నాడు ఆయన. లాస్ట్ కు డిక్లేర్ చేసిన 7,600 ఇండ్లు, 680 ఇండ్లు. దాంట్లోకించి 5 లక్షలు 6 లక్షలు నువ్వు కట్టాలన్నాడు. ఓ 2 లక్షల రూపాయలు కేంద్రం నుంచి తెస్తాడు, 3 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకొస్తా. నీకు ఈయన కట్టేది ఏమున్నది ఇల్లు? కాబట్టి ఈయన అన్ని కూడా జూటా మాటలు ఉద్దర ముచ్చట్లే ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పే దాంట్లో ఏది ఏ మాత్రం నిజాలు ఉండయి. రాజీవ్ యువ వికాసం అన్నాడు, వాళ్ళకి అందరికి పైసలు ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు ఒక్కరికి రూపాయి ఇయ్యలే. మహిళలకు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. వాళ్ళకి స్కూటీలు ఇస్తానని అమ్మాయిలకు ఇయ్యలే. ఇవన్నీ ఏంటంటే ఫ్రీగా మైక్ దొరికిందంటే ముచ్చట చెప్పి పోతాడు. అంటే 1 కోటి మంది కోటీశ్వరులు వేస్తాను సార్. అరే 1 కోటి మంది కోటీశ్వరులు కాదమ్మా, నువ్వు ఇస్తాన పైసలు ఇయ్యి అంటున్నా కదా. ఫీజు రియంబర్స్మెంట్ ఫస్ట్, 1 కోటి మందిని కోటీశ్వరులు తర్వాత చేస్తూ ఆయన చెప్పేటి అని కూడా మైక్ దొరికినప్పుడు మాట్లాడి పోవాలి, అంతే తప్పితే నిజాలు ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడు. 4th సీట్ గురించి ఏం చెప్తారు సార్? ఎక్కడుంది? తెలంగాణ పెడుతున్నాడు కదా సార్ రేవంత్ రెడ్డి. ఆయన ఏదైనా పెడతా అంటాడు, ఆ మబ్బుల్లో ఆకాశంలో కూడా బిల్డింగ్ కడతా అంటాడు. పక్క రాష్ట్రంలో చెప్పింది కదా బీసీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి, పక్క రాష్ట్రంలో అమరావతి ఎంత నిజమో ఇక్కడ 4th సీట్ కూడా అంతే నిజం.